సాకేత్ ధరణిని ప్రేమిస్తున్నాడని చందన కైలాసనాథ్తో చెప్పడంతో కైలాసనాథ్ షాక్ అవుతాడు. అసలేం జరిగింది? వారసురాలు సీరియల్ జూలై 9వ ఎపిసోడ్ పూర్తి రివ్యూ మీకోసం. సూరి హల్వా తింటూ ఉంటే అప్పుడే జయంతి నొప్పులు పడుతూ ఇంటికి వస్తుంది. ఏమైంది? ఇంతకీ నువ్వు మైథిలితో మాట్లాడావా? కూతురుతో కబుర్లు చెప్పుకున్నావా లేదా అని నాగేంద్ర అడుగుతాడు. కాళ్ళు అరిగేలా పరిగెట్టుకుని రావాల్సి వచ్చిందని, నా కూతురి కోపం తగ్గించడానికి హల్వా తీసుకెళ్తే ఇద్దరు దొంగలు హల్వా తీసుకుని పారిపోయారని జయంతి చెప్తూ ఉంటే, హల్వా బాక్స్ దొంగతనం చేయడమేంటి అంటూ సూరి తింటున్న హల్వా బాక్స్కి అడ్డంగా వెళ్ళి నిలబడి మాట్లాడుతూ ఉంటాడు నాగేంద్ర. ఆ బాక్స్ వెంటనే సూరి పక్కన పెట్టేస్తాడు. హల్వా దొంగతనం చేయడమేంటి, దొంగ వెధవలాగున్నాడని జయంతి చెప్తుంది. ఇక వాళ్ళని శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. సూరి ఏమో నవ్వుతాడు. ఇక వాళ్ళిద్దరినీ గమనిస్తుంది జయంతి. మీ ఇద్దరి బట్టలు ఆ దొంగలు వేసుకున్న బట్టల్లాగే ఉన్నాయే, ఒకేలా ఉండడమేంటని జయంతి అంటుంది. నీ కొళ్ళేమైనా మసక మారినయేమో, ఎండలో తిరిగి వచ్చావు కదా, నువ్వు అలా అనేసుకుంటున్నావని నాగేంద్ర కవర్ చేసేస్తాడు. వాళ్ళు కాళ్ళు చేతులు పడిపోవాలని వాళ్ళని తిడుతూ శాపనార్థాలు పెడుతూ ఉంటుంది. ఇంతకీ నువ్వు మైథిలిని పలకరించలేదా అని నాగేంద్ర అంటే, హల్వా ఉంటే పలకరించేదాన్ని, ఒట్టి చేతులతో వెళ్ళడానికి మొహం చెల్లక వచ్చేశాను అంటుంది జయంతి. ఇక జయంతి లోపలికి వెళ్ళిపోతుంది. మరో సీన్లో చందన చీకట్లో కూర్చుని ఏడుస్తూ ఉంటే కైలాసనాథ్ చందన దగ్గరికి వస్తాడు. ఒంటరిగా చీకట్లో కూర్చుని ఏడుస్తున్నావేంటి, నీ ధైర్యమంతా ఏమైంది అని అడుగుతాడు. మైథిలి సాకేత్ పెళ్లి చేసుకున్న తర్వాత నీ జీవితం అంధకారమైనట్లు కాదు కదా అంటాడు కైలాసనాథ్. ఇప్పుడు నాకు కొత్త సమస్య వచ్చిందని, మైథిలి అడ్డు తప్పించుకోవడం నాకు పెద్ద కష్టం కాదు. ఎందుకంటే సాకేత్ మైథిలిని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. కానీ ఇప్పుడు సాకేత్ ఇంకో అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నాడు అంటుంది. ఇంకో అమ్మాయా? ఎవరు అని కైలాసనాథ్ అడిగితే, ఇంకెవరు, నాగేంద్ర కూతురు ధరణి అని చెప్పడంతో కైలాసనాథ్ షాక్ అవుతాడు. ధరణిని ప్రేమించడం ఏంటి? చిన్నప్పటి నుంచి సాకేత్కి ధరణి అంటే చెప్పలేని చిరాకు, చాలా అసహ్యం. ఎందుకలా చేస్తాడు అనంటే, ఇన్ని రోజులు మనల్ని నమ్మించి మోసం చేశాడు అంటుంది చందన. అలా అవడానికి వీలే లేదు. వాడు ధరణిని ఎట్టి పరిస్థితుల్లోని ప్రేమించడు. ఇదంతా నీకెలా తెలుసు అని కైలాసనాథ్ అడుగుతాడు. ఫ్లాష్ బ్యాక్లో జరిగిందంతా వివరంగా చెప్తుంది చందన. బావ పూర్తిగా ధరణి మైకంలోనే ఉన్నాడని బయటికి తీసుకురావడం చాలా కష్టం అంటుంది చందన. సాకేత్ ఇంత పని చేస్తాడని అస్సలు ఊహించలేదు, నమ్మలేకపోతున్నానని కైలాసనాథ్ అంటాడు. ఆ ధరణి ఈ మైథిలియే కాదు, ఇంకొక 100 మంది అమ్మాయిలు వచ్చినా సరే వాళ్ళని పక్కకి దోసేసి నీకు సాకేత్కి నేను పెళ్లి చేస్తాను అని అంటాడు. మీకొక విషయం అర్థం కావడం లేదు. మైథిలిని బావ ఇష్టం లేకుండా చేసుకున్నాడు. అందువల్ల మైథిలిని దూరం చేయడం పెద్ద కష్టం కాదు. కానీ ధరణి విషయం అలా కాదుగా. బావ గుండెల మీద చెరగని ముద్ర వేయించుకున్నాడని వాళ్ళని దూరం చేయడం అంత తేలిక పని కాదని చందన అంటుంది. మైథిలి కన్నా పెద్ద సమస్యగా ధరణి తయారైందని, ముందు మనం ధరణి అడ్డు తొలగించుకోవాలని చందన అంటుంది. ఇదే ఆత్మవిశ్వాసంతో ఉండమని, తొందరలోనే ధరణి అడ్డు తొలగించుకోవచ్చని కైలాసనాథ్ అంటాడు. ఇక కైలాసనాథ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు అందరూ భోజనానికి కూర్చుంటారు. మైథిలి సాకేత్కి ప్రేమగా వంకాయ కూర అని చెప్పి వడ్డించబోతూ ఉంటుంది. నేను ఇలా వడ్డిస్తున్నాను అనుకుంటున్నావు కదా, నేను మీతో కూర్చుని ఎందుకు తింటలేదో తెలుసా, ఇంటి కోడలిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని మైథిలి అంటుంది. చాలా ఓవర్ చేస్తుందని సాకేత్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే హరిశ్చంద్ర నువ్వు కూడా కూర్చుని తిను అనడంతో ఇక మైథిలి కూర్చుని వడ్డించుకుంటుంది. అయితే సౌదామిని మాత్రం చాలా పరజ్ఞానంగా ఉండటంతో, ఎందుకంత పరజ్ఞానంగా, ఆకలి కూడా మర్చిపోయేంత ఇదిగా, తిండి మీద లేకుండా ఎందుకలా ఆలోచిస్తున్నావు అని హరిశ్చంద్ర అడుగుతాడు. ఎందుకంతలా మారిపోయావు, నీలో చాలా మార్పు వచ్చిందని సాకేత్ కూడా అంటాడు. మార్పు వచ్చింది నాలో కాదు నీలో. ఈ ప్రశ్న నిన్ను నేను అడగాలని సౌదామిని అంటుంది. ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది అంటాడు హరిశ్చంద్ర. నేను చెప్తానని, అమ్మ నాకు మైథిలికి శోభనం ఏర్పాట్లు చేస్తుందని, మైథిలి నేను నిజమైన భార్యాభర్తల బంధం మొదలు పెట్టాలంట అని సాకేత్ హరిశ్చంద్రతో అంటాడు. అసలు మా ఇద్దరికీ ఎలా సెట్ అవుతుంది, మా ఇద్దరికీ ఇష్టం లేకుండా భార్యాభర్తల బంధం ఎలా మొదలవుతుందని సాకేత్ అంటాడు. నీకు మైథిలికి శోభనం జరగాల్సిందే అంటుంది సౌదామిని. ఇక కైలాసనాథ్ అయితే, మొదటి రాత్రి అనేది ఇద్దరు మనసులు అంగీకారంతోనే, ఇద్దరు మనుషులు ఇష్టపడి జరుపుకోవాలి, ఇలా బలవంతం మీద కాదుగా అంటాడు కైలాసనాథ్.
ఇటువంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నావు అత్త అని చందన కూడా అంటుంది. సాకేత్ దారి తప్పుతున్నాడు, వీడు మన ముందు అమాయకంగా నటిస్తున్నా బయట చిత్రమైన వేషాలు వేస్తున్నాడని సౌదామణి అంటుంది. నువ్వేదేదో ఊహించుకుని ఇంకేదో చేస్తున్నావని సాకేత్ అంటూ ఉంటాడు. మనం ఎవరినైతే దూరం పెట్టి అసహ్యించుకుంటున్నామో వాళ్ళకే నువ్వు దగ్గరవుతున్నావు, ఇకపై నువ్వు అలాంటి వేషాలు వేయకూడదు అంటుంది సౌదామిని. నీ దూకుడికి సంకెళ్ళు వేయక తప్పదు అని సౌదామిని అంటూ ఉంటే నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు అంటాడు హరిశ్చంద్ర. ఇంకెవరి గురించి? ధరణి గురించే అంటుంది సౌదామిని. సాకేత్ ఆ ధరణి వెంట పడుతున్నాడు, తనని పెళ్లి చేసుకోవడం కోసం పరితపిస్తున్నాడు. నా రక్తం పంచుకు పుట్టిన కొడుకు నా శత్రువునే మిత్రులుగా మార్చుకుంటే నేనెలా తట్టుకుంటాను? నేను ఎవరి మొహం చూస్తే కోపంతో రగిలిపోతానో వాళ్ళతోనే వీడు ప్రేమ పంచుకుంటానంటే నేనెలా భరిస్తానంటుంది సౌదామిని. సాకేత్ ధరణిని ప్రేమిస్తున్నాడని సౌదామిని చెప్పడంతో అదేంటి, మైథిలియే ధరణి, ధరణియే మైథిలి కదా, ఇలా చెప్తుందేంటని హరిశ్చంద్ర తన మనసులో అనుకుంటూ ఉంటాడు. నాగేంద్ర కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చేస్తుంటే నేను ఒప్పుకుంటానా? వీడి పిచ్చి వేషాలకి ఆనకట్ట వేయడం కోసమే మైథిలి సాకేత్లకి శోభనం ఏర్పాట్లు చేస్తున్నానంటుంది సౌదామిని. నువ్వు పూర్తిగా తెలిసే అంటున్నావా? వాడు నిజంగా ధరణిని ప్రేమిస్తున్నాడా అని హరిశ్చంద్ర అడుగుతాడు. నేను అదే చెప్తున్నాను, నాకు ధరణికి ఎలాంటి సంబంధం లేదు, అమ్మ నమ్మడం లేదని సాకేత్ అంటాడు. నువ్వు మైథిలిని కూడా కోడలుగా భరించలేవు, తన గురించి నీకు పూర్తిగా తెలిస్తే నువ్వే తన్ని బయటికి గెంటేస్తావంటాడు సాకేత్. అసలు మైథిలి ఎవరో తెలుసా? తన గురించి నీకు పూర్తిగా తెలుసా అని సాకేత్ అంటాడు. మైథిలి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఏముంది, మాకు తెలియంది నీకు తెలిసింది ఏంటి చెప్పు అని కైలాస్నాథ్, చందన అందరూ అడుగుతారు. ఏమీ లేదని కవర్ చేసేస్తాడు సాకేత్. నేను మత్తులో ఉన్నప్పుడు నా చేత తాళి కట్టించుకుంది కదా, అది చాలదా తను వద్దు అనుకోవడానికి? మైథిలి విషయంలో అంత మంచిగా ఆలోచించొద్దు అంటాడు సాకేత్. నాకు మైథిలి అంటే ఇష్టం లేదు, తను కూడా నా కోడలుగా నా మనసు అంగీకరించదని సౌదామణి అంటుంది. కాకపోతే నీ ముక్కుకి తాడు వేయడానికి నాకు మరో మార్గం కనిపించడం లేదు. నేను మైథిలినైనా కోడలుగా అంగీకరిస్తానేమో గాని ఆ ధరణిని ఈ జన్మలో కోడలుగా అంగీకరించలేను అంటుంది సౌదామిని. దాని మీదున్న కోపంతో మైథిలికి లేనిపోని విలువిస్తున్నావని చందన అంటుంది. ధరణి మీద ఉన్న అయిష్టంతో అనవసరంగా మైథిలిని ఇంటి కోడలి పదవిలో కూర్చోపెడుతున్నావు అని చందన అంటే, నీకేమీ తెలీదు ఊరుకో అని చందనతో అంటుంది సౌదామిని. ఈ పరిస్థితుల్లో ఈ కుటుంబానికి ఏది మంచో నేను అదే చేస్తున్నాను అంటుంది సౌదామిని. మైథిలికి దగ్గరైతే ధరణిని మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఆ ధరణి మీద సాకేత్ పెంచుకున్న ప్రేమని తగ్గించాలంటే నాకు ఇదొక్కటే దారి అంటుంది సౌదామిని. నీకెన్నిసార్లు చెప్పాలి, నేను ధరణిని ప్రేమించడం లేదని సాకేత్ అంటాడు. నీ అబద్ధాలు విని నాకు విసుగొచ్చింది, నీ మోసాలు చూసి నాకు నీ మీద నమ్మకం పోతుంది, ఇంకా ఆలోచించేదే లేదు. మంచి ముహూర్తం పెట్టించమని హరిశ్చంద్రకి చెప్తుంది సౌదామిని. తొందరలోనే సాకేత్కి మైథిలికి శోభనం జరుగుతుందని చెప్పి ఇక సౌదామిని లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోతారు. ఇక సాకేత్ ఒంటరిగా నిలబడి అటూ ఇటూ తిరుగుతూ అమ్మెందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుంది, ఏ ధరణికి నేను దూరంగా ఉండాలనుకుంటున్నానో ఆ ధరణితోనే నాకు శోభనం జరిపించాలి అనుకుంటుంది. ఒక పక్క నిజం చెప్పలేకపోతున్నాను, మరో పక్కన అమ్మ చెప్పిన దానికి తల వంచలేకపోతున్నాను. ఇలాంటి పరిస్థితి పగవాడికి కూడా రాకూడదని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే బావా అంటూ మైథిలి లోపలికి వస్తుంది. మనకి జరగబోయే శోభనం గురించి కలలు కంటున్నావా అంటూ వెనక నుంచి కౌగిలించుకుంటుంది. సాకేత్ బలవంతంగా వదిలించుకుంటాడు. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.